జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర రెండవ దశలో మొదటి రోజు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ దఫా హుజరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొదటి దశ వేములవాడ సిరిసిల్లలో పూర్తి చేసుకున్నారు, విజయ సంకల్ప యాత్ర చేసుకున్నారు. అలాగే ప్రజాహితలో సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఎట్లా ఉంది? మొదటి దశలో కూడా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు కూడా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు రెండవ దశ ప్రారంభించడం వల్ల రెండవసారి యాత్ర ఇది హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉదయం కోయడలో ప్రారంభించడం. ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇవి మోడీ గారి ఎన్నికలు, ఎట్టి బస్సులో మోడీ గారికి మేము ఓటు వేస్తాం, పూర్తిగా గెలిపిస్తామని చెప్పి ఇలా ప్రజలందరూ ఏకధార స్వచ్ఛందంగా చెప్తున్న పరిస్థితి వీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. కరీంనగర్ పార్లమెంట్ లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. మీరు మోడీ సర్కార్ ఇచ్చినటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి గాంధీభవన్ లో మాట్లాడడం జరిగింది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ కావచ్చు, మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు, డివిజన్ చేస్తున్నారు, రాముని చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు. అయితే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది, పెరుగుతున్న ధరల మీద వీళ్ళు మాట్లాడతలేరని విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. వాటిని దారి మళ్లించి సరిగా వాడుకోలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పింది మేం కాదు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులే శాసనసభ వేదికగా చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఎవరు విమర్శిస్తారో వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా విమర్శించింది. కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, మేము అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజుల పాటు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు వాళ్ళే చెప్పారు. ఇప్పటికీ 80 రోజులు అయిపోయింది. ఇలా 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఏం చేస్తున్నారు? 2 గ్యారెంటీలు ఇస్తారు. ఏమి ఇస్తారట? 500 రూపాయల సిలిండరు, 200 యూనిట్ల గ్యాస్ కరెంటు ఫ్రీ. అది కూడా ఎవరికి? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీలు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, 10 లక్షల మంది రేషన్ కోసం ఎదురుస్తున్నారు, దరఖాస్తు చేసుకుని చెప్పన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అలా ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే ముందు ఏం చేయాలి? ఎవరైతే 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారో వాళ్లతో పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 5 లక్షల కోట్లు అప్పు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు? మరి 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము అమలు చేయలేకపోతామని చెప్పి మళ్ళీ మాయమాటలు నమ్మించి మోసం చేస్తారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్ళు 10 సంవత్సరాల 5 లక్షల కోట్లు బీఆర్ఎస్ అప్పులు చేసి ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేస్తే వీళ్ళు 2 నెలల లోపట్నే జీతాలు ఇవ్వడానికి ఇలా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇంకా అప్పుల కోసం వెతుక్కుంటున్నారు. ఇక వీళ్ళు అధికారాన్ని 5 సంవత్సరాలు చెలాయిస్తే పుట్టబోయే మనవాళ్ళు మునిమనవాళ్ళ పేరు మీద కూడా 1,00,000, 2 లక్షలు అప్పు చేసే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. ఇలా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాస్తవము. కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ రోజు చర్చకు రాలే. ఇలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గాని బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను గాని గ్రామాలకు పోయి గ్రామాలకు నిధులు ఎవరిచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చిందో చెప్తే అడిగితే ఇవాళ వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ వాళ్ళు గిర్రున పోయేటువంటి నేషనల్ హైవే ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే, రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గ్రామాలకు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గ్రామ సడక్ యోజన మీద రోడ్లు వేయించినాము, బాత్రూమ్లు కట్టించినాము, ఉజ్వల గ్యాస్ మీద ఫ్రీ గ్యాస్ ఇచ్చినాము, బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాము. ఇవన్నీ ఇలా కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తే కూడా కేసీఆర్ ఇవ్వలే. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ప్లాన్ ప్రకారము బీఆర్ఎస్ పార్టీని బీజేపీని విమర్శించి టైంపాస్ చేసి ఈ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అంటే అందులో భాగంగానే ఇటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండబోతుందని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎక్కడుంటది నాకు అర్థం కాలేదు. చెప్పుతో కొట్టుమని చెప్పన్నా, అంతకంటే క్లారిటీ ఏముంటది? ఫుల్ క్లారిటీ ఇచ్చిన. ఇవాళ మా సీట్లు అనౌన్స్ చేయబోతున్నారు, మా నడ్డ గారు వారం లోపల అనౌన్స్ చేస్తా అని చెప్పన్నారు. టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. కాబట్టి పొత్తు ఏడుంటది? పొత్తు ఉంటుందని చెప్పి ఇద్దరి మధ్య పొత్తు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇట్నే చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఈ ప్రజలు అంటారా ఇప్పుడు పొత్తు మేము పోటీ చేసినామా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకున్నాయి, కలిసి దేశంలో అధికారం వచ్చిన కేసీఆర్ మంత్రి ఉండే, ఇక్కడ హరీష్ రావు గారు వీళ్ళందరూ మంత్రులు ఉండే. ఇక్కడ
రాష్ట్రపతిని మేము నిలబడితే మోడీ గారిని నిలబడితే వీళ్ళు ఓడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. మరి కలిసి పోటీ చేసింది, కలిసి అధికారం పంచుకునే వేరు, అధికారం పంచుకుందాం అన్నది వీళ్ళు. మేము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోలే. ఇలా కేసీఆర్ అవినీతి మీద వీళ్ళు ఎందుకు విచారణ చెప్తలేరు? కాళేశ్వరం స్కామ్ అనే పరిస్థితి అనుమానం లేదు కదా. ఇలా గొర్రెల విషయంలో స్కామ్, చేపల విషయంలో స్కామ్, అంతే కదా. ఇవాళ దేశంలో ఎవరైనా ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకుపోతారా అన్న? 126 గొర్రెలు ఒక బైక్ మీద తీసుకుపోయే సామర్థ్యము, శక్తి ఓన్లీ బీఆర్ఎస్ లకే ఉంటుంది. ఒక బైక్ మీద వెనుక బైకు పెట్టి మొత్తం ఒక పార్కును మొత్తం క్లీన్ చేసేటువంటి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఒక గుంటకు పార్కును క్లీన్ చేయడానికి. ఏదైనా బీఆర్ఎస్ తోనే సాధ్యం, వాళ్ళకి సపోర్ట్ చేయడము కాంగ్రెస్ తోనే సాధ్యం. ఫైనల్ గా గత శాసనసభ ఎన్నికలకు ముందు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వ వ్యతిరేక ప్రజల్లోకి తీసుకెళ్లారు, పోరాటం చేశారు. దాన్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అంటే బీజేపీ పోరాటం చేస్తే కాంగ్రెస్ కు ఓటేసి అధికారం ఇచ్చారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అన్నారు. మీరు కూడా వేదికల మీద చెప్తున్నారు. ఈ దఫా అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేస్తామని చెప్పి ప్రజలు గుర్తిస్తున్నారు. మా కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాలని బీజేపీ కార్యకర్తలు, మా రుణమాఫీ కోసం కొట్టాలని బీజేపీ కార్యకర్తలు, పోడు భూముల విషయంలో కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, అగ్రవర్ణంలో పేదల గురించి మాత్రం కొట్టాలని మా బీజేపీ కార్యకర్తలు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. జైలుకి వేరు, లాఠీ దెబ్బలు తిన్నారు. 10, 20, 100 కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. మేము పొరపాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తున్నది, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇలా మా బతుకులు బాగుపడేటి. ఈ కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. 6 గ్యారెంటీలు అమలు చేయక 2 ఇచ్చి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. ఊకే బీజేపీని తిట్టడం, బీఆర్ఎస్ తిట్టడమే పని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పార్టీ కాబట్టి మేము తప్పు చేస్తామని చెప్పి ఎట్టి బస్సు ఆ పొరపాటు చేయమని చెప్పి ప్రజలు పక్కా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుస్తున్నారు. పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్ గా బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని సంజయ్ కామెంట్ చేస్తున్నారు. మాది తుఫాన్లను సైతం తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఉన్నది, ప్రజల మద్దతు అని చెప్పి వినోద్ చెప్తున్నారు. తుఫాన్లో కూడా కొట్టుకుపోతుంది ఆ పార్టీ. ఎవరు ఇప్పుడు ఆ పార్టీని ఎవరైనా గుర్తిస్తురా? ఇలా మూర్ఖత్వ పార్టీ, అవినీతి అక్రమాల పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాబట్టే తీసుకుపోయి ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. ఇలా మీరు దమ్ముంటే ఇలా ఎన్ని గెలుస్తారు చెప్పుడు? ఇలా ఎన్ని గెలుస్తారు? గెలవకుంటే మీరు ఏం చేస్తారు? రాజకీయ సందేహం తీసుకుంటారా వీళ్ళు? ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది లోక్సభ ఎన్నికల్లో? బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో 3rd ప్లేస్. సో మొత్తం మీద ప్రజల ఆదరణ అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ముడిగిపోయే నౌక బీఆర్ఎస్ అని చెప్పి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా గతంలో చేసినటువంటి తప్పును ప్రజలు ఈ దఫా చేయరు, కొద్ది రోజుల్లోనే రియలైజ్ అయ్యారని చెప్పేసి సంజయ్ తనదైన స్టైల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. విడిజల్లే సుమంత్ తో కలిసి చంద్రశేఖర్, RTV, చిగురుమామిడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.